అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ వసంత నవరాత్రుల్లో 5వ రోజు లక్ష్మీ పంచమి విశిష్టంగా చాలా మంది జరుపుకుంటారు. మరి ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఆ మంచి రోజుని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారండి? ఓం శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం. మహాలక్ష్మి తల్లి యొక్క పాదాలకి నమస్కరిస్తూ మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మరికి చైత్రమాసం ప్రారంభం పాడ్యమి నుండి కూడా నవమి శ్రీరామనవమి వరకు కూడా వసంత నవరాత్రులు అని జరుగుతాయి. ఇది కాలంలో ఉన్నటువంటి ప్రకృతిని రక్షించటానికి, అమ్మవారి యొక్క దీవెనలు ప్రపంచాన్ని ప్రకృతిని కాపాడటానికి చేసేటటువంటి విశేషమైనటువంటి పూజల్లో అమ్మవారికి సంబంధించినటువంటి దేవీ నవరాత్రులాగానే చేస్తారమ్మ. ఈ యొక్క నవరాత్రుల్లో విశేషంగా మనకి లక్ష్మీ పంచమి అనేటటువంటిది 5వ రోజు వస్తోంది. యాక్చువల్లీ మనకి శ్రీ పంచమి అని మాఘమాసంలో వస్తుంది. సరస్వతీదేవికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి రోజు, ఆవిడ పుట్టినరోజు జయంతి అంటారు. ఆ రోజున సరస్వతీ మాతకి చేస్తారు. అట్లాగే మనకి మాఘమాసం అయిపోయిన తర్వాత మార్గశిరంలో మనకి లలితా పంచమి అని వస్తుంది. పౌర్ణమి రోజున, మార్గశిర పౌర్ణమి రోజున మనకి లలితా పంచమి అని వస్తుంది. తర్వాత ఈ ఫాల్గుణ మాసంలో మరి లక్ష్మీ పంచమి. అంటే అమ్మవారి స్వరూపంలో 3 ఉన్నాయి కదా, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మూడిట్లో ఈసారి వచ్చేటటువంటిది చైత్రమాసంలో మనకి లక్ష్మీ పంచమి. అంటే ధనం మూలం ఇదం జగత్. ధనము అనేటటువంటిది లక్ష్మీదేవి ఇచ్చేటటువంటి ఒక వైవిధ్య, అంటే సమస్త మానవాళి నడవాలి భూప్రపంచంలో, మరి అందరికీ అన్ని రకాల సౌకర్యాలు కలగాలి అంటే అంటే లక్ష్మీదేవి వలన ఇబ్బందులు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అది వాళ్ళ యొక్క కాల కర్మ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, డబ్బు ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బందులు కొందెచ్చే ఇబ్బందులు వాళ్ళకి కలుగజేస్తూ ఉంటుంది అమ్మవారు. అసలు లేనటువంటి వాళ్ళకి ఎన్నో దారిద్ర్య బాధలు కూడా ఇస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఈవిడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కాదమ్మా. ఆగ్రహము అనుగ్రహంతో కాదు, ఆ మనిషి చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో వాళ్ళని వెన్నెడుతూ ఉంటాయన్నమాట. మరి ధనం లేకుండా మనిషికి ఆహారం కూడా లోపలికి వెళ్ళదు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో సర్వము లక్ష్మీదేవియే. ఆ లక్ష్మి బుద్ధి రూపంలో సంపాదించుకోవచ్చు, వాక్కు రూపంలో సంపాదించుకోవచ్చు. అట్లాగే ఏదైనా సరే శారీరక కష్టాన్ని అనుభవించైనా ఆచరించేటటువంటి కర్మల్ని బట్టి లక్ష్మీదేవి ఎవరికి ఎంత రావాలో అంత వస్తూ ఉంటుంది. మరి లక్ష్మీ పంచమి అంటే మనకున్నటువంటి తిథుల్లో 15 తిథులు చంద్రుడికి పూర్ణ తిథులు, అంటే శుక్లపక్ష తిథులు అని. అట్లాగే ఒక 15 రోజులు అమావాస్యకు ముందు వచ్చేవి కృష్ణపక్ష తిథులు అంటారమ్మ. వాటిల్లో అమావాస్య తర్వాత వచ్చేటటువంటి పంచమి చాలా బలీయమైనటువంటిది, చాలా విశిష్టమైనటువంటిది అన్నమాట. అక్కడి నుంచే శుభతిథులు ప్రారంభం అవుతాయి. మనకి తిథుల్లో నందతిథి, భద్రతిథి, జయతిథి, రక్తతిథి, వాటిల్లో పూర్ణ తిథి అని ఉంటుంది. పూర్ణ తిథుల్లో మొట్టమొదటిది పంచమి, తర్వాత దశమి, తర్వాత పౌర్ణమి. వాటిల్లో ఈ 3 చాలా విశేషమైనటువంటివి. వాటిల్లో అమ్మవారు పంచమి రోజున ఎంచుకున్నది. మరి ఈసారి మనకి పంచమి తిథి అనేటటువంటిది మరి 23వ తేదీ సోమవారం రోజున. మరి విశేషంగా ఆ రోజున మనకి కృత్తికా నక్షత్రము, సూర్యనారాయణుడి యొక్క నక్షత్రం కూడా జరుగుతోంది లక్ష్మీ పంచమి రోజున. మరి ఆ రోజున అమ్మవారికి విశేషముగా ఎవరైతే ఆ తల్లిని అర్చిస్తారో, పూజిస్తారో, స్త్రీలను ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే స్త్రీలు ఆ రోజున లక్ష్మీదేవి స్వరూపిణిగా బంగారపు సువర్ణ ఆభరణాలని, అట్లాగే రజిత ఆభరణాలు అంటాయి, అంటే కాళ్ళకి పట్టీలు, అట్లాగే చేతికి గాజులు, ఇట్లా వెండి బంగారపు ఆభరణాలతో స్త్రీమూర్తులు ఎవరైతే గనక అలంకార శోభితులై లక్ష్మీదేవి స్వరూపిణిగా చక్కగా బొట్టుని ధరిస్తారో, వస్త్రధారణ చేసుకుంటారో, శుభవస్త్రాలు కొత్త అక్కర్లేదమ్మా, ఉన్న ఆల్రెడీ మన ఉగాదికి కొన్నటువంటి వస్త్రాలని ధరింపజేసుకుని శాస్త్రోక్తంగా వివాహం అయిన వాళ్ళు లక్ష్మీదేవిని ఆరాధిస్తే సౌభాగ్యం కలుగుతుంది. మనకి లక్ష్మీదేవి అంటే అమ్మ చాలామందికి లక్ష్మి అంటే ధనము, అదొకటే గుర్తుకొస్తుంది. అంటే మనం సృష్టించుకున్నటువంటి డబ్బునే లక్ష్మీదేవిగా భావిస్తాం. లక్ష్మీదేవి అంటే ఆవిడ కాదు.
ఈ మాత్రము మనం మాట్లాడుతున్నామంటే వాక్లక్ష్మి అంటారు. వాగ్లక్ష్మి అంటే వాక్కు ద్వారా లక్ష్మీదేవి బయట వ్యక్తులకి సంభాషణ ద్వారా మనకి కావలసినటువంటి సౌలభ్యం కలుగుతుంది. అట్లాగే దృష్టి, ఒక నేత్రము ద్వారా, దృష్టి ద్వారా మనం చూసేటటువంటి దృష్టిని బట్టి కూడా అవతల వాళ్ళు మనకు ఉన్నటువంటి తేజస్సుని మనకి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతూ ఉంటుంది. అట్లాగే కీర్తి లక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అన్నలక్ష్మి, అట్లాగే విద్యాలక్ష్మి, వాహనలక్ష్మి, గజలక్ష్మి. మనకున్నటువంటి చాలామందికి ఏంటంటే అష్టలక్ష్ములు మాత్రమే తెలుస్తారు. ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, వీరలక్ష్మి, అట్లాగే విద్యాలక్ష్మి, ఎట్లయితే ఉంటారో సంతానం గురించి ఎవరైతే కోరుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ కూడా ఆ రోజున కూర్చొని సంతానలక్ష్మి స్తోత్రాన్ని ఒక 11 సార్లు చదవాలి. అంటే మనకి అష్టలక్ష్మి స్తోత్రాలు ఉన్నాయి కదమ్మా, వాటిల్లో సంతానలక్ష్మి స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని చదువుకోవాలి. అట్లాగే కొంతమంది తినటానికి తిండి లేక దారిద్ర్య బాధలు అనుభవిస్తూ ఉంటారు. అంటే బియ్యం కూడా కొనుక్కోలేక అప్పటికప్పుడు ఆ రోజు బియ్యము లేకపోతే ఎక్కడో అక్కడ యాచన చేసుకొని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చక్కగా అమ్మవారు ధాన్యలక్ష్మి స్తోత్రం ఉంటుంది. ఆ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి. ఇక ధనలక్ష్మి అంటే మనం చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కళ్ళు ఆవిడనే పూజిస్తారు. నాకు తెలిసి ఏంటంటమ్మా, ఇళ్లల్లో బంగారపు సువర్ణ ఆభరణాలు ఉన్నవాళ్ళు బ్యాంకుల్లో ఉన్నవి తీసుకురాకల్లా, ఇంట్లో ఉన్నటువంటివి, అట్లాగే రజిత ఆభరణాలు ఉంటాయి, చెంబులు కానీ గ్లాసులు కానీ, వీటన్నిటినీ కూడా ఆ రోజు శుభ్రం చేసి దేవుడి ముందు పెట్టి, అమ్మవారి ముందు చక్కగా పెట్టి ఆవు నేతితో ఆ తల్లికి 5 దీపారాధనలు చేయాలి. 5 ఎందుకంటారు? 5 ఒత్తులు, పంచమి అంటే 5, పంచం అంటే 5 అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది 5. అంటే మనకేంటంటే 5 ఒత్తులు లేదా 6 ఒత్తులు, బుధుడు శుక్రుడు గ్రహాల దగ్గరికి వెళ్తే బుధ శుక్రుడికి సంబంధించినటువంటి లక్ష్మీనారాయణ స్వరూపంగా మనం భావించి 5 ఒత్తులు బుద్ధి కోసము, విద్య కోసం అయితే 5 ఒత్తులు వేసుకోవాలి. అట్లాగే 6 ఒత్తులు వేస్తే శుభం కోసము, ధనము కోసము, ధాన్యము కోసము, లేకపోతే వాహన యోగం కోసం. మీకు విషయం తెలుసు, వాహన లక్ష్మి, వాహనం వచ్చిందంటే లక్ష్మి, మనం లక్ష్మి ఖర్చు పెడితేనే కదా వాహనం వచ్చేది. మనం చేసే ప్రతి పనిలో లక్ష్మీదేవి ఉంటుందమ్మా. కాబట్టి అందుట్లో మరి ఈ దీపారాధన చేసి ఆ బంగారపు ఆభరణాలకి చక్కగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కనకదార స్తోత్రం ఎవరైతే చదువుతూ ఆ తల్లికి ఆ బంగారపు ఆభరణాలు, వెండి ఆభరణాలపైన చక్కగా ఆవు పాలతో అభిషేకం చేసి, తర్వాత సుగంధ ద్రవ్యాల పొడితో అభిషేకం చేసి ఆ తల్లికి మళ్ళా శుభ్రంగా నీటితో గనక, ఇవన్నీ కూడా చంద్రుడికి సంబంధించినటువంటి ద్రవ్యాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, చెరుకు రసం, రస సమృద్ధికరమైనటువంటి అన్నీ కూడా చంద్రుడికి సంబంధించినవే. కాబట్టి లక్ష్మీదేవి మనకి దేవదానవులు యుద్ధం చేసుకుని, అదే మనకి క్షీరసాగర మథనం చేసేటప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించింది. తర్వాత చంద్రుడు కూడా ఉద్భవిస్తాడు, తర్వాత అమృతం ఉద్భవిస్తుంది, ఐరావతాలు ఉద్భవిస్తాయి. ఐరావతం అంటే అమ్మవారికి అటు ఇటు గజలక్ష్మిగా ఉండి ఆ తల్లికి పాలతో అభిషేకం చేస్తే, నీటితో అభిషేకం చేస్తే, పుష్పాలతో అభిషేకం చేస్తే. కాబట్టి ఐరావతం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళకి గజము అంటే ఐరావతం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో లక్ష్మీదేవి అంత స్ట్రాంగ్గా వాళ్ళ దగ్గర ఉంటుందట. అంటే ఇక్కడ ఒకటమ్మా, అందరి దేవతలు ముఖ్యంగా దుర్గాదేవికి ఎన్ని ఆయుధాలు ఉంటాయి? 8 ఆయుధాలు ఉంటాయి. ఆవిడ విరోచితంగా రాక్షసుల్ని తుదముట్టించడానికి దుర్గాదేవి స్వరూపిణి. సరస్వతీదేవికి 4 హస్తాలు ఉంటాయి. ఒక దాంట్లో పుస్తకం ఉంటుంది, వీణ ఉంటుంది పట్టుకొని, అట్లాగే ఇంకో దాంట్లో రుద్రాక్షమాల ఉంటుంది. జ్ఞానానికి సంబంధించినవి ఆవిడ దగ్గర ఉంటాయి. లక్ష్మీదేవి చేతులు ఏముంటాయి? అభయహస్తం ఉంటుంది, ముద్ర ఉంటుంది. అట్లాగే 2 హస్తాలలో చక్కగా కమల పూలు, తామర పూలు ఉంటాయి. అంటే ఇవి నీటిలోనే కదా, ఒక చెరువులోనో దాంట్లో ఈ తామర పూలు చక్కగా ఉన్నంతకాలము వికసిస్తూ ఉంటాయి, వడలిపో. ఏమాత్రం బయటికి తీయండి, వితిన్ అవర్స్లోనే తొందరగా వడలిపోయేవి తామర పూలు, కలువ పూలు చాలా తొందరగా వడిలిపోతాయి. మరి అంటే దీనికి తామర పూలని మనం లక్ష్మీప్రదంగా చూస్తాం. ఏదైనా మనం లక్ష్మీ కుబేర హోమం చేయాలన్నా, లక్ష్మీదేవికి సంబంధించిన స్త్రీ సూక్త హోమం చేయాలన్నా, మనకి చండీ హోమాలు చేసేటప్పుడు కూడా తామర పూలను ఎక్కువ వాడతాం. ఎందుకంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కొన్ని అధ్యాయాలు ఉంటాయి, 4 అధ్యాయాలు ఉంటాయి ఏది ఈ అమ్మవారి యొక్క పారాయణలో. కాబట్టి తామర పూలకి, కలువ పూలకి చాలా విశేషం ఉంది. అవి లక్ష్మీప్రదం, అమ్మవారి చేతుల్లో ఉంటాయి కదా. అందుకనే ఎప్పుడైతే గనక లక్ష్మీదేవిని జాగ్రత్తగా, స్థిరంగా గనక అందరూ గనక జాగ్రత్తగా కోరికల్ని ఒక లెవెల్లో, ఒక పరిధి దాటకుండా గనక ధనాన్ని గనక పరిరక్షించుకుంటే వారింట్లో స్థిరమైనటువంటి లక్ష్మీదేవి నిలబడి కీర్తిని ప్రసాదిస్తుంది.
అన్ని రకాలైనటువంటి బుద్ధుల్ని ప్రసాదిస్తుంది, విద్యల్ని ప్రసాదిస్తుంది ప్రతీక. కొంతమంది లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వాహనము మరి గబ్బిలం, అదేంటి గొడ్లగూబ అంటారు. అసలు గొడ్లగూబ గురించి ఇప్పుడు ఎందుకు తెస్తారో నాకు తెలియదు, కానీ అమ్మ ఆవిడ వాహనం ఆవిడది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఐరావతం, మనకి డబ్బుల గురించి మాత్రమే మాట్లాడాలి. ఈ గుడ్లగూబకి పూజ చేయాలి, గుడ్లగూబల్ని తీసుకొచ్చి దాన్ని ఏమంటారు, ఇత్తడితో కానీ స్టీల్తో చేసినవి, బయట ఫైబర్తో చేసినవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి, పూజలు చేసుకోవాలి. గుడ్లగూబ అనేటటువంటిది అసలు మన ఇంటి పరిసరాల్లో తిరిగినా, మన ఇంట్లోకి వచ్చినా కూడా దానికి శాస్త్రోక్తంగా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పూజలు ఉంటాయి. పావురాలు కానీ కాకులు కానీ ఇవన్నీ కూడా పనికిరావమ్మా. అమ్మవారి వాహనం అయితే అయింది, దానికి ఏవో శాస్త్ర ప్రమాణాలు ఉంటాయి. అంతేగాని గుడ్లగూబల్ని మనం ఇక్కడ ప్రసక్తి తేకూడదు. మనం ఎంతసేపటికి ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి సువర్ణ రజిత ఆభరణాలని పూజలు చేసుకోవాలి. ఎవరి దగ్గరైనా పాత నాణ్యాలు, రాగి నాణ్యాలు ఉంటాయి, రాగి నాణ్యాలు కానీ స్టీలు, మనకి ప్రభుత్వం ముద్రించినటువంటి ధనము ఏదైతే చిల్లర పైసలు ఉంటాయో వాటితో అమ్మవారికి అర్చన చేసుకుంటే చాలా విశేషము. శ్రీ సూక్తంతో, లక్ష్మీ సహస్రనామంతో, తామర పూలతో ఎవరైనా అర్చించినా, లేకపోతే మనకి వెండితో చేసినటువంటి పుష్పాలు ఉంటాయి కొంతమందికి ఇళ్లల్లో, వాటితో గనక కనకదార స్తోత్రాన్ని చదువుకొని లక్ష్మీ అష్టోత్తరంతో గనక ఆ తల్లిని చక్కగా పూజించిన వాళ్ళ ఇంట్లో కూడా ఎంత రేట్లు పెరిగినా బంగారం కొంటారు, వెండి కొంటారు. అంటే ఈ శ్రీ పంచమి, ఈ లక్ష్మీ పంచమి యొక్క విశిష్టత అంత గొప్పదం. అది ఒక సోమవారం రావటం ఇంకా విశేషం. ఎందుకని? సోమవారానికి అధిపతి చంద్రుడు, సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క సహోదరుడు, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందేటటువంటి రోజు. యాక్చువల్లీ లక్ష్మీదేవి ఎక్కడో ఉండదమ్మా. ఈశ్వరుడికి ఒక పక్కన లక్ష్మీదేవి, ఒక పక్కన కుబేరుడు ఉంటారట. అందుకని ఈశ్వరుణ్ణి చూస్తూ అభిషేకం చేస్తూ ఎవరైతే ఉంటారో, ఈశ్వరుని అభిషేకం చేసే మంత్రాలతో ఎవరైతే ఈశ్వరుణ్ణి చూస్తూ ఉంటారో వారిని లక్ష్మీ కుబేరులు చూస్తూ ఉంటారట. శివుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఏ కోరికలు తీర్చడమ్మా, పక్కన ఉన్నటువంటి వీళ్ళు ఇస్తూ ఉంటారు వాళ్ళకి, ఆ భక్తుల్ని. ఆయన ఓన్లీ భక్తిని ఆస్వాదిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. లక్ష్మీ కుబేరుడు మాత్రం వీళ్ళకి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి శక్తిని ఇస్తాడు. ఎందుకంటే ఈశ్వరారాధన ఎవరు చేస్తే లక్ష్మీదేవి అంత ఆనందపడుతూ ఉంటారట. మరి సహోదరుడు కదా, ఒక రకంగా అన్నగారితో సమానంగా చూసుకుంటారు ఆవిడ. కాబట్టి ఆ రోజున చక్కగా ఏదైనా శివాలయంలో పూజలు చేసుకోవడం, ఈశ్వరాభిషేకం చేసుకొని బిల్వదళాలతో అర్చన చేయించుకొని ఇళ్లల్లో ఎవరైతే చేసుకుంటారో, సాయంత్రం పూట ఎవరైతే దీపారాధన చేస్తారో, అట్లాగే మనకి 108 దీపలక్ష్ములు అని ఉంటాయమ్మా. పుస్తకంలో చూశాను, 108 మంది దీపలక్ష్మి దేవతలు ఉంటారు. ఇందా నేను చెప్పిన కీర్తిలక్ష్మి, వనలక్ష్మి, వాక్లక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ఒకటి కాదు అన్నలక్ష్మి, అన్ని లక్ష్మిలో ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే 108 దీపాలు చక్కగా చిన్న చిన్న వాటిల్లో 1 కిలో ఆవునేది తెచ్చైనా సరే వాటిల్లో ఒత్తులు వేసుకొని ఎవరైతే 108 శ్రీ ఆకారంలో కానీ స్వస్తిక ఆకారంలో కానీ వాటిని, లేదా తామరపు ఆకారం వేసుకొని ముందే వాటిల్లో గనక మీ ఇంట్లో కానీ చక్కగా చిన్న చిన్న ప్రమిదలు, ఎక్కువ కాదమ్మా, ఆ యొక్క పుష్పాకారంలో ఉన్నటువంటి వాటి మీద ఈ యొక్క దీపారాధనలు పెట్టి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏదన్నా పెట్టుకొని, వెండిది కానీ ఇత్తడిది కానీ ఏదో ఒకటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫోటోని కానీ ఆ యొక్క పుష్పం పైన కనుక పెట్టుకొని ఎవరైతే దీపాలు వెలిగించి జాగ్రత్తగా వెలిగించి ఆ తల్లి యొక్క అష్టోత్తరాన్ని ఆ యొక్క తామరపువ్వు కింద లేకపోతే శ్రీమాకారం కింద చక్కగా కుంకుమార్చన చేసి ఎవరైనా సరే 5 ముత్తైదువులకి చక్కగా బొట్టు పెట్టాలి. అంటే పెళ్లి కోసం అయితే కనుక పెళ్లి కావాలని మనస్ఫూర్తిగా పెళ్ళైన వాళ్ళకి పెట్టాలి. పెళ్ళైనటువంటి వాళ్ళు వారి యొక్క సౌభాగ్యం కాపాడుకోవడానికి సౌభాగ్యవంతులకి పెట్టడం చాలా మంచిది. అట్లాగే ఆ తల్లికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ప్రసాదం ఏంటంటే ముఖ్యంగా పాలతో చేసింది ఏదైనా సరే, క్షీర పొంగలి, శర్కర అన్నము అంటారు, అంటే చక్కెర పొంగలి అంటారు మన భారతంలో, శర్కర అని మేము అంటాం, శర్కర పొంగలి అంటారు, లేదా దద్దోజనం. సోమవారం అయింది కాబట్టి దద్దోజనం. ఈ మూడిటిల్లో ఆ తల్లికి పూజంతా చేసిన తర్వాత చక్కటి ధూపదీపాలు వెలిగించిన తర్వాత నైవేద్యంగా మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని తల్లికి నైవేద్యం పెట్టి మంగళహారతులు ఇచ్చి మంత్రపుష్పాలు చెప్పుకొని ఆ తల్లి యొక్క అక్షతలు ఎవరైతే శిరస్సు మీద వేసుకొని ఆ పూజ చేసినటువంటి బొట్టును ఎవరైతే కనుక 48 రోజులు నిత్యము కనకదార స్తోత్రాన్ని చదువుకొని ఆ రోజు చేసిన బొట్టును ఎవరైతే ఇంట్లో ధరిస్తారో విద్యావంతులకి విద్య కలుగుతుంది. ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళకి ఐశ్వర్యం, గృహం కావాలంటే గృహలక్ష్మి అనుగ్రహం, సంతానం కావాలనుకున్న వాళ్ళకి సంతాన లక్ష్మి. ఇట్లా ఏ లక్ష్మీదేవిని అయితే మీరు ఆరాధిస్తారో ఆ రోజున ఆ లక్ష్మీదేవి మీకు వశం అవుతుందని చెప్పి శాస్త్రంలో చెప్పారు. అనుభవిస్తే కదా మనం చెప్పగలిగేది. అనుభవించిన వాళ్ళే శాస్త్రాన్ని తయారు చేశారు. మనం అనుభవిస్తే మనకు కూడా శాస్త్రంలో ఒక పాట దొరికినట్టే కదమ్మా. కాబట్టి ఈ లక్ష్మీదేవి యొక్క పంచమి, విశేషమైనటువంటి లక్ష్మీ పంచమిని అందరూ కూడా చక్కగా చేసుకొని
వీలుంటే ఇత్తడివి చాలా చోట్ల ఇప్పుడు గజములు అంటే ఏనుగులు దొరుకుతున్నాయి అమ్మ, చిన్నవి పెద్దవి దొరుకుతున్నాయి. ఎవరికి తోచింది వాళ్ళు చక్కగా పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని ఓ ప్లేట్లో, వెండి ప్లేట్లో కానీ దీంట్లో నిత్యము ఆ గజములని చూసినా కూడా బుద్ధి ప్రసారం మంచిగా జరుగుతుంది, జ్ఞానం అయితే కూడా అఖండంగా వస్తుంది. వాటికి ఎవరైనా ఆ మధ్యలో అమ్మవారిని పెట్టి పూజ చేస్తే కనుక ఐశ్వర్యం అక్కడే నిలబడి ఉంటుంది. వాళ్ళు ఖర్చు పెడదాం అనుకున్నా సరే ఒకవేళ 10 రూపాయలు ఖర్చు పెట్టినా మళ్ళీ ఆ తల్లి 10 రూపాయలు ఇచ్చేటటువంటి శక్తి ఆ ఏనుగుల ద్వారా వస్తుంది తప్ప లేనిపోని పక్షులని తీసుకొచ్చి పెట్టేసేసుకొని మనం కనుక ఐశ్వర్యం కోసం పాకులాడితే సమస్యలు, అనారోగ్య సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుంచుకొని ఆ తల్లికి ఏవైతే పాజిటివ్ వేవ్స్ ఉన్నాయో వాటికి సంబంధించింది చేయండి. మనము గజాలని అంటే ఏనుగుల్ని తెలుగు భాషలో ఐరావతము అంటారు. ఐరావతము, శ్వేత ఐరావతాలు చాలా ఉత్తమమైనటువంటివి. కాబట్టి ఆ యొక్క అనుగ్రహము, అక్కడ గణపతి కూడా వస్తారు కాబట్టి ఐరావతం అంటే ఏనుగులంటే ఆయన యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి లక్ష్మీ పంచమి అందరూ కూడా విశేషంగా జరుపుకోండి. రేపు 23వ తారీఖు సోమవారం కృత్తికా నక్షత్రం రోజున, ఆ రోజున వీలుంటే కనుక మరి రవి భగవానుడు కూడా అంత బలంగా లేడు కాబట్టి ఆదిత్య హృదయం చదువుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఆరోగ్య సిద్ధి, ఆరోగ్య లక్ష్మి కూడా ఉన్నారు. అందుకని ఆదిత్య హృదయం చదువుకొని కనకదార స్తోత్రము, లక్ష్మీ స్తవము, అట్లాగే లక్ష్మీ కవచము అన్నీ కూడా చదువుకోండి. సాయంత్రం పూట కూడా 6 గంటల 15 నిమిషాల నుంచి 7 గంటల 15 నిమిషాల మధ్యలో ఈ అమ్మవారి యొక్క ఆరాధన కనకదార స్తోత్రాన్ని ఎవరైతే 11 సార్లు ఆ టైంలో కనుక చదువుకొని కుంకుమ ధరిస్తారో వారికి విశేషమైనటువంటి అన్ని రకాల సౌభాగ్యాలు కలుగుతాయి. గురుగారు, ముఖ్యంగా మరి ఆ రోజు ఎవరైతే గతంలో నుంచి ఎవరైతే ఆర్థికంగా బాధపడుతున్నారో, ఆర్థికంగా ఇంట్లో ఏదో ఒక సమస్యతో ఉన్న వారికి ఆ రోజు విశేషంగా ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవచ్చు అంటారండి? అమ్మా, ఇది వేసవి కాలం. ఎవరైనా సరే వీలుంటే ఆ అమ్మవారికి అంటే దాన ధర్మాదులు అంటే అది వేరే లెక్కలోకి వస్తుందమ్మా. పాలు గోరువెచ్చం చేసి అమ్మవారికి నివేదన చేసి వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల ఒక 5గురికో 10 మందికో ఉన్నా సరే చక్కగా గ్లాసులో ఆ గోరువెచ్చని పాలు అమ్మవారికి నైవేద్యం పెట్టిన వాళ్ళకి చేయడం ద్వారా అది దానం కాకపోయినప్పటికీ కూడా ఐశ్వర్యానికి అది కూడా ఒక వృద్ధి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా బట్టలు దానం చేయగలిగితే ఏదో ఒక వస్త్రం గోమాతకైనా దానం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. దానాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దానాలు చేసే పరిస్థితి ఇప్పుడున్న కాలంలో బాలేదమ్మా. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు తక్కువలో చేసుకునేటటువంటి దానాలు చేసుకోవడం చాలా విశేషం. అమ్మవారిని అర్చిస్తే మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటే అన్ని దానాలు చేసిన పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.